వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు అర్ధరాత్రి నుంచి తెల్లవారేంత వరకు కూడా చెడ్డ కళ్ళే వస్తున్నాయి సార్, అవి నిజమవుతాయా ఏమిటి అని భయంగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. అక్కడ చెడ్డ కళ లేక మంచి కళ అని కాదు, కళలు అనేటువంటివి తరచూ వస్తున్నాయి అంటే మీకు ఆరోగ్యరీత్యా జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు ఉండి ఉంటాయి. అందుకే ఆహారాన్ని సాయం సంధ్యా సమయంలో మీరు 7 భోజనం పూర్తి చేయాలి ఆరోగ్యం రీత్యా. ప్రతి వ్యక్తి రాత్రి సమయంలో 7 గంటలకల్లా ఆహారం తీసుకొని 10 నిద్రపోవాలి అంటోంది శాస్త్రం. ఈ ఆరోగ్య నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఆరోగ్యకరమైనటువంటి ప్రభావంతో పాటుగా చెడ్డ కళలు అనేటువంటివి రానే రావు. చెడ్డ కళలు వస్తే మాత్రం అది కేవలం మీ యొక్క ఆరోగ్యరీత్యా మీకు జీర్ణకోశ సంబంధమైన రుగ్మతల వల్లనే వస్తున్నాయి. ఆ రుగ్మతకి సంబంధించినటువంటి చక్కటి సూత్ర ప్రాతిపదికలను మీరు పాటించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే 1-2 గ్లాసుల వేడి నీరు మీరు గనక స్వీకరించినట్లయితే చక్కటి ఆరోగ్యప్రదమైన విధి విధానాన్ని మీరు పాటించిన వారవుతారు. ఏ వ్యక్తి అయితే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కొని దంతధావనం చేసుకొని పరిపూర్ణవంతమైనటువంటి స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో దైవధ్యానం చేస్తాడో ఆ వ్యక్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అందుచేత చెడ్డ కళ వస్తే నిజమవుతుందా అంటే నీ కర్మ బాగాలేనప్పుడు ఆ కళే నిజమవుతుంది. పైనుంచి పడ్డట్టు కళ వచ్చింది, నేనెందుకు పడతానులే అని చెప్పేసి పిట్టగోడ లేని చోట గబుక్కున ఎక్కి ఎవరో పిలిస్తే గబుక్కున పిట్టగోడ ఉంది అని అటువైపు కాలేసి పడిపోవటం లాంటి సంఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం. ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి పై భాగాన పిట్టగోడ లేకుండా ఉండకూడదు. అలా పిట్టగోడ లేకుండా ఉంటే మీ అభివృద్ధి కుంటుపడుతుంది. దొంగతనాలు అనేటువంటివి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వాస్తుశాస్త్రంలో నిగూఢ రహస్యాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని పాటిస్తే చాలా మంచిది. మీ ఇంట్లో దేవతా మందిరానికి ఆ మందిరం నేలపైన ఉండకుండా కోళ్ళు ఉంచాలి. కింద భాగాన పీటకు కోళ్ళు ఉన్నట్టుగా దేవతా మందిరానికి కూడా కోళ్ళు పెట్టి తర్వాతనే మీ పూజా మందిరంలోని ఆ యొక్క దేవతా మందిరానికి వలసినటువంటి చిత్రపటాలు అమర్చుకోవటం వల్ల మీకు అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది అని మాత్రం శాస్త్రం తెలియజేస్తున్న నగ్న సత్యం. ఏది ఏమైనప్పటికీ ఇంట్లో వాస్తు లోపాల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. తరచూ ఇబ్బందులు రాకుండా బయటపడటానికి సర్వ వాస్తు దోష నివారణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ యంత్రాన్ని కనుక మీరు తప్పనిసరిగా మీ ఇంటి ప్రాంగణంలో తగిలించినట్లయితే గోడకి సర్వ శుభాలతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇవన్నీ కూడా శాస్త్రరీత్యా చెప్పినటువంటి నిర్దిష్టకరమైనటువంటి విధి విధానాలు. వీటిని పాటించిన వాళ్ళు ధన్యులై జీవితాన్ని సుగమనం చేసుకుంటారు అని చెప్పేసి భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.